ఓం సూర్యాయ నమః. వృశ్చిక రాశివారికి ఈరోజు సూర్యభగవానుడి అనుగ్రహం ప్రత్యేకంగా ప్రసరిస్తోంది. మీ జీవితంలో వెలుగు, శక్తి, విజయం నింపే కాలం మొదలైంది. ఈ రాశిఫలాలను చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇందులో చెప్పే ఒక్క సూచన మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంది. ఈ వీడియో మీకు శుభఫలాలివ్వాలంటే ఇప్పుడే ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి మీ రాశి ఫలాలను ముందుగానే పొందండి. సూర్యదేవుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండుగాక. వృశ్చిక రాశివారి జీవితంలో ప్రారంభమవుతున్న కీలక మార్పుల కాలం ఫిబ్రవరి 8 నుండి 11 వరకు. వృశ్చిక రాశివారికి ఫిబ్రవరి 8 నుండి 11 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇది మీ జీవితంలో ఒక కొత్త దశకు ఆరంభంగా చెప్పుకోవచ్చు. గత కొన్ని వారాలుగా మీ మనసులో నడుస్తున్న ఆలోచనలు, సందేహాలు, అయోమయాలు ఇప్పుడు స్పష్టత దిశగా కదలడం మొదలవుతుంది. మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి, ఎదురుచూసిన ఫలితాలు, ఆలస్యమైన విషయాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం వైపు అడుగులు వేస్తాయి. ఈ కాలంలో మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీలోని అంతర్గత శక్తి మేల్కొనడం ప్రారంభమవుతుంది. సాధారణంగా వృశ్చిక రాశివారు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల చాలా లోతైన ఆలోచనలు చేసే స్వభావం కలిగి ఉంటారు. ఇప్పుడు అదే లోతైన ఆలోచనలకు సరైన దిశ లభిస్తుంది. ఫిబ్రవరి 8వ తేదీకి వచ్చేసరికి మీరు ఉదయం లేవగానే ఒక ప్రత్యేకమైన భావనను అనుభవిస్తారు. అది ఏదో చెయ్యాలి, ఏదో నిర్ణయం తీసుకోవాలి అనే అంతర్గత ప్రేరణగా ఉంటుంది. గత 15 నుండి 20 రోజులుగా మీరు వాయిదా వేసుకుంటూ వచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మళ్లీ మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబ సమస్యైనా కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయమైన. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యపీఠం, ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ పండిత్ శ్రీ రమణాచారి. స్త్రీ పురుష వశీకరణ, విద్య, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయదేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 911388811062. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. నా కావచ్చు. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఇతరుల మాటల కన్నా మీ అంతరాత్మ మాటను ఎక్కువగా నమ్మే స్థితిలో ఉంటారు. ఇదే మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరి 9వ తేదీకి వచ్చేసరికి మీ ఆలోచనలకు బలం చేరుతుంది. ఒకరోజు ముందు మీరు ఆలోచించిన విషయాలను ఈరోజు అమలు చెయ్యాలనే ధైర్యం పెరుగుతుంది. వృశ్చిక రాశివారికి ఇది చాలా ముఖ్యమైన దశ, ఎందుకంటే మీరు సాధారణంగా అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత మాత్రమే ముందడుగు వేస్తారు. కాని ఈరోజు మీలో ఉన్న భయం, సందేహం కొంతవరకు తగ్గిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు తక్షణ ఫలితాలివ్వకపోయినా రాబోయే 6 నెలల పాటు మీ జీవితానికి పునాది వేస్తాయి. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య మీరు చేసే ఆలోచనలు, మాట్లాడే మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ 4 రోజుల కాలంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ గత అనుభవాలు ఇప్పుడు మీకు మార్గదర్శకులుగా మారుతాయి. గతంలో చేసిన తప్పులు, పొందిన గుణపాఠాలు ఇప్పుడు మళ్లీ గుర్తుకువస్తాయి. కాని ఈసారి అవి బాధగా కాకుండా జ్ఞానంగా అనిపిస్తాయి. ఇదే వృశ్చిక రాశివారి ప్రత్యేకత. కష్టాల నుంచి కూడా శక్తిని సేకరించగల సామర్థ్యం మీకుంటుంది. ఫిబ్రవరి 10వ తేదీ నాటికి మీరొక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఈ నిర్ణయం మీ జీవితంలో ఒక పాత అధ్యాయాన్ని ముగించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సూచనగా ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీకి వచ్చేసరికి మీలోని మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే మాటలను ఇతరులు గమనిస్తారు, గౌరవిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. గతంలో మీరు చెప్పినా పట్టించుకోని విషయాలు ఇప్పుడు ప్రాముఖ్యత పొందుతాయి. ఇది మీకు ఒక అంతర్గత సంతృప్తిని ఇస్తుంది. మీరు సరైన దారిలోనే ఉన్నాననే నమ్మకం బలపడుతుంది. ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ టాపిక్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ 4 రోజులు మీ మానసిక స్థితిని మీరు ఎలా నియంత్రిస్తారో బట్టి ఫలితాలు మారతాయి. అనవసర ఆలోచనలకు, ఇతరుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. ఉదయం లేవగానే కనీసం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ రోజు ఎలా ఉండాలి అని మనసులో నిర్ణయించుకుంటే ఆ రోజు మొత్తం మీకు అనుకూలంగా సాగుతుంది. ఈ అలవాటు ఈ 4 రోజుల్లో ఏర్పడితే అది రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది.
మొత్తంగా చూస్తే వృశ్చిక రాశివారికి ఫిబ్రవరి 8 నుండి 11 వరకు కాలం ఒక మానసిక మలుపు. ఇది బయట కనిపించే పెద్ద మార్పుల కన్నా లోపల జరిగే బలమైన మార్పుల కాలం. ఈ లోపలి మార్పులే భవిష్యత్తులో మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. మీరు ఈ అవకాశాన్ని గుర్తించి సరైన విధంగా ఉపయోగించుకుంటే రాబోయే రోజులు మీకు స్థిరత్వం, స్పష్టత మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి. వృశ్చిక రాశివారి ఆర్థిక వ్యవహారాల్లో జరుగుతున్న మార్పులు, డబ్బు, ఖర్చులు, భవిష్యత్ స్థిరత్వం. ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు. వృశ్చిక రాశివారికి ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఉన్న ఈ 4 రోజులు ఆర్థికంగా చాలా కీలకమైన కాలం. గత కొన్ని వారాలుగా మీ మనసులో నడుస్తున్న ప్రధాన ఆలోచనల్లో ఒకటి డబ్బు గురించే ఉంటుంది. రావాల్సిన డబ్బు ఆలస్యం కావడం, ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువ కావడం, చేతిలో నిల్వ లేకపోవడం వంటి పరిస్థితులు మీకు కొంత అసహనం కలిగించి ఉండవచ్చు. కాని ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా ఒక కొత్త దిశలోకి మళ్లడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే పెద్ద మార్పు కాకపోయినా స్థిరత్వానికి పునాది వేసే దశగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 8వ తేదీకి వచ్చేసరికి మీరు డబ్బుకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఇది పాత బాకీ కావచ్చు, నిలిచిపోయిన చెల్లింపు కావచ్చు, లేదా మీరు గతంలో పెట్టిన పెట్టుబడి గురించి కావచ్చు. ఈ రోజు మీరు చేసే ఆలోచనలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. భావోద్వేగాలకు లోనవ్వకుండా లెక్కలు వేసుకుని నిర్ణయం తీసుకునే స్థితిలో ఉంటారు. వృశ్చిక రాశివారికి ఇది చాలా అవసరమైన లక్షణం. ఎందుకంటే మీరు కొన్నిసార్లు నమ్మకంతో ముందుకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందిపడే సందర్భాలుంటాయి. కాని ఇప్పుడు మీరు నేర్చుకున్న పాఠాలు మీకు రక్షణగా నిలుస్తాయి. ఫిబ్రవరి 9వ తేదీ నాటికి మీకొక చిన్న ఉపశమన భావన కలుగుతుంది. ఇది డబ్బు చేతికి రావడం వల్ల కావచ్చు, లేదా ఖర్చులపై నియంత్రణ పెరగడం వల్ల కావచ్చు. ఈ రోజు మీరు గమనించాల్సిన విషయమేమిటంటే, చిన్న మొత్తాలైనా సరే అవి మళ్లీ కలిస్తే పెద్ద సహాయంగా మారతాయి. గతంలో మీరు పట్టించుకోని చిన్న ఆదాయ మార్గాలు ఇప్పుడు ఉపయోగకరంగా అనిపిస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న ఆర్థిక నిర్ణయం రాబోయే నెలల్లో మంచి ఫలితాన్నిస్తుంది. ఫిబ్రవరి 10వ తేదీకి వచ్చేసరికి ఖర్చులు తప్పనిసరిగా ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన అవసరాలు, ఇంటికి సంబంధించిన పనులు, లేదా ఆరోగ్యానికి సంబంధించిన చిన్న ఖర్చులు రావచ్చు. ఈ ఖర్చులు మీకు మొదట కొంత భారంగా అనిపించినా అవి అవసరమైనవే. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ఖర్చులు భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. వృశ్చిక రాశివారు ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అవసరం లేని వాటికి డబ్బు ఖర్చు చేయకుండా అవసరమైన వాటికే ప్రాధాన్యమివ్వాలి. ఈ అలవాటు మీ ఆర్థిక జీవితాన్ని క్రమబద్ధంగా మారుస్తుంది. ఫిబ్రవరి 11వ తేదీకి వచ్చేసరికి డబ్బుకు సంబంధించిన ఒక స్పష్టత మీకు లభిస్తుంది. మీరు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు మీకు బోధపడతాయి. ఇకపై ఎలా ముందుకు వెళ్లాలి, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఈరోజు మీరు చేసే ఆర్థిక ప్రణాళిక చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఇది ఒక నెలకు సంబంధించినదైనా కావచ్చు, లేదా వచ్చే కొన్ని నెలల కోసం చేసిన ప్రణాళికైనా కావచ్చు. ఏదైనా సరే ఈరోజు మీరు ఆలోచించి వేసే అడుగు మీ ఆర్థిక జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. ఈ 4 రోజుల్లో మరో ముఖ్యమైన అంశమేమిటంటే అప్పులు మరియు అప్పుగా ఇచ్చే డబ్బు. వృశ్చిక రాశివారు సహజంగా ఇతరులను నమ్మే స్వభావం కలిగి ఉంటారు. కాని ఈ కాలంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీకు తిరిగి రావాలంటే సమయం పడే అవకాశముంది. అదేవిధంగా మీరు తీసుకున్న అప్పులు ఉంటే వాటిని ఎలా తీర్చాలి అనే దానిపై ఆలోచించడానికి ఇది మంచి సమయం. పూర్తిగా తీర్చలేకపోయినా ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకుంటే మీ మనసుకు చాలా తేలికగా ఉంటుంది. ఈ సమయంలో మీకొక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. డబ్బును మీరు కేవలం ఖర్చు చేసే సాధనంగా కాకుండా భద్రత మరియు భవిష్యత్ స్థిరత్వానికి ఒక సాధనంగా చూడడం ప్రారంభిస్తారు. ఇది ఒక పరిపక్వతకు సూచన. వృశ్చిక రాశివారు ఈ దశలో ఆర్థికంగా బలపడాలంటే అనవసర పోలికలు, ఇతరుల జీవనశైలిని అనుకరించడం మానుకోవాలి. మీ ఆదాయానికి తగ్గట్టు జీవించడం నేర్చుకుంటే ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. మొత్తంగా చూస్తే ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు వృశ్చిక రాశివారి ఆర్థిక జీవితంలో ఒక శాంతమైన కానీ లోతైన మార్పు జరుగుతున్న కాలం. ఇది ఒక్కసారిగా ధనవంతులుగా మారే కాలం కాకపోయినా భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు పునాది వేసే సమయం. మీరు ఈ 4 రోజుల్లో చూపించే ఆర్థిక క్రమదిశ్యనం, ఆలోచనాత్మకత రాబోయే రోజుల్లో మీకు స్థిరత్వం మరియు నమ్మకాన్ని అందిస్తాయి. వృశ్చిక రాశివారి ఉద్యోగం, వ్యాపారం, కెరీర్లో ముందడుగులు, గుర్తింపు, అవకాశాలు, మార్గదర్శక కాలం.
ఫిబ్రవరి 8 నుంచి 11. వృశ్చిక రాశివారికి ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఉన్న ఈ 4 రోజులు ఉద్యోగం, వ్యాపారం, మొత్తం కెరీర్ పరంగా చాలా ప్రాముఖ్యత కలిగినవి. గత కొన్ని నెలలుగా మీరు చేస్తున్న శ్రమకు తగిన ఫలితం రావడం లేదనే భావన మీలో ఉండొచ్చు. మీరు చేసిన కృషి కనిపించకుండా పోయినట్టుగా అనిపించి కొన్నిసార్లు నిరుత్సాహం కూడా కలిగి ఉండవచ్చు. కానీ ఈ కాలంలో పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే అద్భుతం కాకపోయినా మీరు సరైన దారిలో ఉన్నారని మీకు అర్థమయ్యే సంకేతాలు రావడం మొదలవుతుంది. ఫిబ్రవరి 8వ తేదీకి వచ్చేసరికి మీరు చేస్తున్న పనిపై మీకే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. నేను చేస్తున్న పని నన్ను ఎక్కడికి తీసుకెళ్తోంది, నేను నిజంగా కోరుకునే స్థానం ఇదేనా అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి. వృశ్చిక రాశివారు ఈ ప్రశ్నలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలు చాలా లోతైనవి, నిజమైనవిగా ఉంటాయి. ఈ రోజు మీరు చేసే స్వీయ విశ్లేషణ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఫిబ్రవరి 9వ తేదీ నాటికి కార్యాలయంలో లేదా మీ పని వాతావరణంలో ఒక చిన్న కానీ ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఇది ఒక కొత్త బాధ్యత కావచ్చు, ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, లేదా మీపై పెట్టే నమ్మకం రూపంలో కనిపించవచ్చు. వృశ్చిక రాశివారు సాధారణంగా నిశ్శబ్దంగా పనిచేస్తారు, కానీ ఈ రోజు మీ పనితనం గమనించబడుతుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు ఇప్పటివరకు చేసిన కృషి వృధా కాలేదనే భావన కలుగుతుంది. ఫిబ్రవరి 10వ తేదీకి వచ్చేసరికి మీ కెరీర్కు సంబంధించిన ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంటుంది. పనిభారం ఎక్కువగా ఉండొచ్చు, సమయం తక్కువగా ఉండొచ్చు, లేదా ఇతరుల అంచనాలు మీపై ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఇదే సమయంలో మీలో ఉన్న పని సామర్థ్యం బయటకు వస్తుంది. వృశ్చిక రాశివారు ఒత్తిడి సమయంలో తమ నిజమైన శక్తిని చూపిస్తారు. ఈ రోజు మీరు చేసిన పని, మీరు చూపించిన సహనం భవిష్యత్తులో మీకు మంచి పేరు తెస్తుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశివారికి ఈ కాలం కొంత ఆలోచనాత్మకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలా వద్దా, వ్యాపారాన్ని విస్తరించాలా లేదా స్థిరంగా కొనసాగాలా అనే సందేహాలు వస్తాయి. ఫిబ్రవరి 10వ తేదీ వరకు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులను గమనించడం మంచిది. కానీ ఫిబ్రవరి 11వ తేదీకి వచ్చేసరికి మీకొక స్పష్టమైన ఆలోచన ఏర్పడుతుంది. ఈ ఆలోచన మీ వ్యాపారానికి కొత్త దిశను చూపించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11వ తేదీ ప్రత్యేకత ఏమిటంటే, ఈ రోజు మీ మాటకు, మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలు, మీరిచ్చే అభిప్రాయాలు ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. కార్యాలయంలో అయినా, వ్యాపార సమావేశాల్లో అయినా మీరు చెప్పిన మాటలు కీలకంగా మారతాయి. ఇది మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చూపిస్తుంది. వృశ్చిక రాశివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మౌనంగా ఉండే స్వభావాన్ని కొంచెం తగ్గించి, అవసరమైన చోట మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం మీకు లాభం చేకూరుస్తుంది. ఈ 4 రోజుల్లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ కెరీర్కు సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలు. మీరు ప్రస్తుతం చేస్తున్న పని మీ లక్ష్యాలకు సరిపోతోందా లేదా అనే ఆలోచన బలపడుతుంది. కొంతమంది వృశ్చిక రాశివారు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆలోచనకు వస్తారు. మరికొందరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచించవచ్చు. ఈ ఆలోచనలన్నీ కూడా సహజమే. కానీ ఈ దశలో వెంటనే నిర్ణయం తీసుకోవడం కన్నా ప్రణాళిక తయారు చేసుకోవడం మంచిది. ఒక స్పష్టమైన దిశ ఉండడం మీకు మానసికంగా చాలా ఉపశమనాన్నిస్తుంది. ఈ సమయంలో మీకు ఎదురయ్యే ఒక ముఖ్యమైన పాఠం ఏమిటంటే ఓపిక మరియు స్థిరత్వం. మీరు త్వరగా ఫలితాలు చూడాలని కోరుకున్నా గ్రహాల ప్రభావం నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు నడిపిస్తుంది. వృశ్చిక రాశివారు ఈ సమయంలో నిరుత్సాహానికి లోనవ్వకుండా తమ శక్తిపై నమ్మకముంచాలి. మీరు ఇప్పుడు చేస్తున్న కృషి రాబోయే కాలంలో మంచి ఫలితాలనిస్తుంది. మొత్తంగా చూస్తే ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు వృశ్చిక రాశివారి కెరీర్ జీవితంలో ఒక మార్గదర్శక కాలం. ఇది మీకు మీ సామర్థ్యాన్ని గుర్తుచేసే సమయం, మీ లక్ష్యాలను తిరిగి పరిశీలించే అవకాశం. ఈ 4 రోజుల్లో మీరు చూపించే నిబద్ధత, ఓపిక, ఆలోచనాత్మకత మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. వృశ్చిక రాశివారి ప్రేమ జీవితం, కుటుంబ బంధాలు, సంబంధాల్లో వచ్చే మార్పులు. ఫిబ్రవరి 8, 11. వృశ్చిక రాశివారి జీవితంలో సంబంధాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం భావోద్వేగాలకు ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తులు. ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ ప్రేమ జీవితం, కుటుంబ సంబంధాలు, స్నేహబంధాల విషయంలో చాలా కీలకమైన కాలం. గత కొంతకాలంగా మీ మనసులో దాచుకున్న మాటలు, చెప్పలేని భావాలు ఇప్పుడు బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి. ఇది కొంత అసౌకర్యంగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు ఉపశమనం కలిగించే దశగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 8వ తేదీకి వచ్చేసరికి కుటుంబానికి సంబంధించిన ఒక విషయం మీ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంది.
ఇది ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం కావచ్చు, పిల్లల భవిష్యత్ గురించి ఆలోచన కావచ్చు, లేదా కుటుంబంలో ఉన్న ఒక అపార్థం కావచ్చు. వృశ్చిక రాశివారు ఈరోజు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశముంది. కాని ఈరోజు మీరు చూపించే సహనం, అర్థం చేసుకునే స్వభావం కుటుంబంలో మీ విలువను మరింత పెంచుతుంది. మీరు మాట్లాడే ఒక్క మాట కూడా ఇంటి వాతావరణాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఫిబ్రవరి 9వ తేదీ నాటికి ప్రేమ జీవితం మీద మీ ఆలోచనలు ఎక్కువవుతాయి. ప్రేమలో ఉన్న వృశ్చిక రాశివారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడాలనే కోరిక పెరుగుతుంది. గతంలో చెప్పకుండా వదిలేసిన విషయాలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఈ సంభాషణ కొంచెం భావోద్వేగపూరితంగా ఉండొచ్చు, కానీ ఇది సంబంధాన్ని బలపరిచే దిశగా నడుస్తుంది. మీరు నిజాయితీగా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా మీను అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాహిత వృశ్చిక రాశివారికి ఈ కాలం కొంత ఆలోచనాత్మకంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో బాధ్యతలు పెరిగినట్టు అనిపించవచ్చు. ఒకరి మాట ఒకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కానీ ఈ 4 రోజుల్లో మీరు ఓపికతో వ్యవహరిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 10వ తేదీ నాటికి భాగస్వామి నుంచి సహకారం లభించే సూచనలు ఉన్నాయి. మీరు ఒంటరిగా అనుకున్న బాధ్యతల్లో కూడా సహాయం లభిస్తుంది. ఫిబ్రవరి 11వ తేదీకి వచ్చేసరికి సంబంధాల్లో ఒక స్పష్టత వస్తుంది. ఎవరి మీద ఎంతవరకు ఆశ పెట్టుకోవాలి, ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలి అనే విషయాల్లో మీకు అవగాహన పెరుగుతుంది. ఇది కొంతమందికి బాధ కలిగించే నిజమైనా ఇది మీ మానసిక శాంతికి చాలా అవసరం. వృశ్చిక రాశివారు ఈ దశలో తమ మనసును బలపరుచుకుంటారు. అవసరం లేని భావోద్వేగ భారం తగ్గిపోతుంది. ఈ 4 రోజుల్లో మరో ముఖ్యమైన విషయం స్నేహ సంబంధాలు. గతంలో దూరమైన ఒక స్నేహితుడు మళ్లీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది, లేదా చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తితో మళ్లీ సంభాషణ మొదలవుతుంది. ఈ పునఃసంపర్కం మీకు భావోద్వేగంగా బలాన్నిస్తుంది. మీరు ఒంటరిగా లేననే భావన మీలో పెరుగుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఆరోగ్యం, మానసిక స్థితి, ఆధ్యాత్మిక శక్తి, అంతర్గత బలం పెరిగే కాలం. వృశ్చిక రాశివారి ఆరోగ్యమనేది కేవలం శారీరకాంశం మాత్రమే కాదు, మానసిక స్థితితో కూడా బలంగా అనుసంధానమై ఉంటుంది. ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన కాలం. పెద్ద ఆరోగ్య సమస్యలు కనిపించకపోయినా చిన్న చిన్న అసౌకర్యాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా నిద్రలోపం, అలసట, తలబరువు వంటి సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఇవి శారీరక కంటే మానసిక ఒత్తిడికి సంబంధించినవిగా ఉండే అవకాశం ఎక్కువ. ఫిబ్రవరి 8వ తేదీకి వచ్చేసరికి మీ శరీరం విశ్రాంతి కోరుతుంది. మీరు గత కొంతకాలంగా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఈరోజు అది మీకు సంకేతాలు ఇస్తుంది. చిన్నగా మొదలయ్యే అలసట, పనిపై ఆసక్తి తగ్గడం వంటి లక్షణాలను పట్టించుకోకపోతే అవి తర్వాత పెరిగే అవకాశముంటుంది. అందుకే ఈ రోజు నుంచి మీ దైనందిన అలవాట్లపై దృష్టి పెట్టడం చాలా అవసరం. సమయానికి భోజనం, తగినంత నీరు తాగడం, సరైన నిద్ర ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫిబ్రవరి 9వ తేదీ నాటికి మీ మానసిక స్థితి కొంత స్థిరపడుతుంది. ఆలోచనల భారం కొంత తగ్గుతుంది. ఇది మీకొక ఉపశమనాన్నిస్తుంది. ఈ రోజు మీరు ప్రశాంతంగా కూర్చుని మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఆధ్యాత్మికంగా కూడా మీకు మేలు చేస్తుంది. వృశ్చిక రాశివారు ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాల వైపు ఆకర్షితులవుతారు. ఇది దేవాలయ దర్శనం కావచ్చు, జపం కావచ్చు, లేదా మౌనంగా ధ్యానం చేయడం కావచ్చు. ఫిబ్రవరి 10వ తేదీకి వచ్చేసరికి మీలోని అంతర్గత శక్తి మేల్కొంటుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీకు బలంగా మారుతాయి. మీరు ఎంత దూరం వచ్చారో మీకు అర్థమవుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజు మీరు మీ ఆరోగ్యం గురించి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశముంది. అది ఆహారపు అలవాట్లు మార్చడం కావచ్చు, వ్యాయామం ప్రారంభించడం కావచ్చు, లేదా మానసిక ప్రశాంతత కోసం సమయం కేటాయించడం కావచ్చు. ఫిబ్రవరి 11వ తేదీకి వచ్చేసరికి మీరు మానసికంగా చాలా తేలికగా అనిపిస్తారు. గతంలో బాధపెట్టిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. ఇది మీ యొక్క అంతర్గత పరిపక్వతకు సూచన. వృశ్చిక రాశివారు ఈ దశలో తమ భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకుంటారు. ఇది భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 4 రోజుల్లో ఆధ్యాత్మికంగా మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి. రోజుకు కొద్దిసేపు మౌనం పాటించడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, మంచి ఆలోచనలతో రోజు ప్రారంభించడం మీ ఆరోగ్యం మీద మంచి ప్రభావం చూపిస్తుంది. ఇది కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు కూడా బలాన్నిస్తుంది.
వృశ్చిక రాశివారికి ఫిబ్రవరి 8, 11 వరకు ఉన్న ఈ 4 రోజులు జీవితంలోని అనేక అంశాల్లో మార్పులను తీసుకొచ్చే కాలం. ఆర్థికంగా, కెరియర్ పరంగా, సంబంధాల్లో, ఆరోగ్యంలో మీరు అనుభవించే మార్పులన్నీ కూడా ఒకే దిశగా మిమ్మల్ని ముందుకు నడిపించేందుకు జరుగుతున్నవే. ఈ మార్పులను భయపడకుండా అవి ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని ముందుకు సాగితే మీ భవిష్యత్తు మరింత స్థిరంగా మారుతుంది. ఈ రాశిఫలాల్లో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడితే వీటిని మీ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించండి. ఓపిక, సహనం, స్పష్టమైన ఆలోచన ఇవే ఈ కాలంలో మీకు ముఖ్యమైన ఆయుధాలు. మీరు మీ మీద నమ్మకం ఉంచితే పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతాయి. ఇలాంటి విశ్లేషణాత్మకమైన, లోతైన రాశిఫలాల కోసం జ్యోతిష్య మంత్రం ఛానల్ను అనుసరించండి. మీ రాశి గురించి ముందుగానే తెలుసుకుని మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించుకునే అవకాశం పొందండి. రాబోయే రోజులు మీకు శాంతి, స్థిరత్వం మరియు ఆత్మవిశ్వాసాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొత్త విశ్లేషణతో త్వరలో మళ్లీ కలుద్దాం.